ఇవ్వటం జరిగింది. కానీ 8 నెలల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులకు ఇవ్వాల్సినటువంటి బక్కజీవులకు ఇవ్వాల్సినటువంటి 2000 పెన్షన్ని దాటేస్తూ ఉంది. 4000 రూపాయలు చేయలే. కేసీఆర్ గారు కుటుంబంలో ఉన్న ఒక పెద్దకి 2000 రూపాయల నుంచి 4000 చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము 4000 రూపాయలు ఇద్దరికి ఇస్తామని చెప్పింది. ఇద్దరికి ఇవ్వటం కాదు, ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కూడా మొత్తానికే ఎగనాం పెట్టేశారు. దానికి రకరకాల కొర్రీలు పెడుతున్నారు, రకరకాల వక్ర భాష్యాలు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా ఒక 4-5 నెలల కాలం తీసుకొని వేయటం జరిగింది. అది ఇంకా చాలామందికి రాలేదు. మొన్న జూన్లో రావాల్సిన రైతు బంధు కూడా వేయలేదు. ఏందయ్యా అంటే మేము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినారు. 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి ఇచ్చారనేది ఇక్కడ పాత్రికేయ మిత్రులందరూ తెలుసు. ఎందుకంటే మీకు కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి, మీరు కూడా లోన్లు తీసుకున్నారు మీ వ్యవసాయ పంటల కోసం. మేము చెప్పట్లే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పక్కనే ఉన్నటువంటి ఏదులాపురం పిఎస్సిఎస్సి ఖమ్మం జిల్లాలో పెద్ద పిఎస్సిఎస్సి ఇప్పటికీ 40% మందికి కూడా కనీసం రుణమాఫీ కాలేదు. ఇవాళ రేపు 2 లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం చెప్పింది? ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి రకరకాల కొర్రీసు, 100 కొర్రీలు అన్నీ ఎగనాం పెట్టే కార్యక్రమే. దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, గొర్రెల పథకం పోయింది, అలాగే పెన్షన్స్ పోయినాయి, మహిళలకు ఇస్తామన్న 2500 పోయినాయి, నిరుద్యోగులకు ఇస్తామన్న 4000 రూపాయలు పోయింది. ఏది అన్నీ అటకెక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి ఆ రోజు ఎన్నికల కూడా అడ్డం ఉండటం వల్ల అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే మేమే ఇచ్చినాం ఘనకార్యం అని చెప్పేసేసి 30,000 మందికి ఆ రోజు చేసిన రిక్రూట్మెంట్కి ఎల్బీ స్టేడియంలో హడావుడిగా నియామక పత్రాలు ఇచ్చారు. కానీ ఈ రోజుకు వాళ్ళ కనీసం శాలరీస్ కూడా ఇవ్వని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగులందరూ నిన్నే కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉద్యోగులు చాలామంది కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అనేటువంటిది. అలాగే విద్యా సంస్థలు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ గారు కొనసాగించారు. కానీ ఈరోజు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు దీనివల్ల నష్టపోతున్నారు. అనేక ప్రైవేటు విద్యా సంస్థలు, జీవనోపాధి కోసం నడుపుతున్న విద్యా సంస్థలు కూడా ఇలా మూతపడేటువంటి పరిస్థితికి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ 8 నెలల పరిపాలనలో ఈ విధంగా ఉంది. అనేక విషయాలు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విషయాలు మేమే చేసినామని చెప్పుకునే దుస్థితి కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకించి నీటిపారుదల రంగంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద ఒక దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమాన్ని మొదటి నుంచి మొదలుపెట్టారు. 90,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ మొదలుపెట్టారు. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని ఏదో ప్రపంచంలో ఒక భూకంపం వచ్చినట్టు, ఒక సునామీ వచ్చినట్టు ఒక కాగ్వాల మొదలుపెట్టేసి ఆ కాళేశ్వరం ఉండదు, కాళేశ్వరం కమిషన్ల కోసం కట్టారు, కాళేశ్వరం వరదొస్తే కొట్టకపోద్ది మొదలుపెట్టారు. మరి మేము అందరం పర్యటన చేసినాం. 10 లక్షల క్యూసెక్కుల నీరు అదే కాళేశ్వరం నుంచి ప్రవహించింది. మరి కాళేశ్వరం ఆడికి పోలేదు కదా. మేము అందరం డిమాండ్ చేసినాక నీళ్లు వస్తున్నాయని ఆ నీళ్లను ఎత్తిపోయింది అని చెప్పి, అసలు కాళేశ్వరం పనికిరాదు, అది ఒక వేస్ట్ ప్రాజెక్టు, వృధా ప్రాజెక్ట్ అని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర నలుమూలలో ఒక కాకిగోలు చేశారు. కానీ చివరికి ఏమైంది? ఆ ప్రాజెక్టు నీళ్ళే ఇవాళ ఎత్తిపోస్తున్నారు.
సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ దగ్గరే ఉంది. డ్యామ్కి ఏమి ఇబ్బంది లేదు, ఆ పిల్లర్ మరమ్మతు చేసుకోవచ్చని. మరి ఇవాళ దాని గురించి మళ్ళీ మాట్లాడరు. అక్కడి నుంచే ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోసేసి మొత్తం హైదరాబాద్ వరకు తీసుకొస్తున్నారు నీళ్లు. రంగనాయక సాగర్ నింపడానికి అవే నీళ్లు వాడుతున్నారు, కొండపోచమ్మ దానికి అదే నీళ్లు వాడుతున్నారు. ఇవాళ హైదరాబాద్కు మంచినీటి కోసం కూడా అదే గోదావరి జలాలని తీసుకొని వస్తారు, కృష్ణా జలాలు తీసుకురావడం వాటర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా తమ మానసపుత్రిగా అనుకునే మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి కూడా అదే గోదావరి జలాలు వాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మొన్న ఒక నాయకుడు కౌన్సిల్లో మాట్లాడుతూ కేసీఆర్ గారి హయాంలో 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు అని చెప్పి వాళ్ళు పెట్టాడు. మేము అడిగాం, మీరు అది నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం, మీరు నిరూపించకపోతే మీరు రాజీనామా చేయండి అని అంటే వెనక్కి వెళ్ళిపోయాం. 45 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యేటువంటి ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎట్లా పోయింది? మేము చెప్పే గణాంకాలు కాదు, బీఆర్ఎస్ పార్టీ గణాంకాలు కాదు, అది ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఇలా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో టాప్ 5లో ఉందనేది చెప్తుంది. అరే మేము చెప్పట్లే కదా, మేము దొంగ లెక్కలు రాయట్లేదు. ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నివేదికలు ఇవి. మీరిచ్చిన హామీలు నెరవేర్చలేవరు, ఆ హామీలు నెరవేర్చడానికి మీకు ఇబ్బందిగా ఉంది, మీరు చేయలేవరు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన జిల్లాకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పాం. మొట్టమొదటి ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు భక్తరామదాస్ కట్టాము, రికార్డ్ టైంలో కట్టాము. ఆ కట్టినటువంటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉండు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు భక్తరామదాసులో అవినీతి జరిగిందని. మరి కట్టినటువంటి ఆనాటి మంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు కూడా మంత్రిగానే ఉన్నాడు. మేము ఆయన్నేం వ్యక్తిగతంగా దూషించట్లే. 70,000 ఎకరాలని పాలేరు నియోజకవర్గంలో స్థిరీకరణ జరిగిందా జరగలేదా ఆ వ్యక్తే చెప్పాలి, ఆ మంత్రి గారే చెప్పాలి. పాలేరు ప్రజల ముఖంలో ఆనందం చూడాలి, అదే నా కలని ఆ మంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. రికార్డ్ టైంలో కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ చేసిందా, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా? అదే మంత్రి గారు తెలుగుదేశంలో 4 సార్లు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు కేబినెట్ హోదాలో ఉన్నారు. మరి మీ పార్టీలు ఎందుకు చేయలే? పాలేరులో హైయెస్ట్ గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలు గెలిచి మీ దగ్గర నుంచి మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి గెలిచినటువంటి వాళ్ళు. సమ్మాని చంద్రశేఖర్ గారు మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు రాష్ట్ర కేబినెట్లో పాలేరు నుంచి. రామరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడి నుంచే వారి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించారు. మరి భక్తరామదాస్ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేకపోయారు? ఎందుకు పాలేరు బిడ్డలకు నీళ్లు ఇవ్వలేకపోయారు? అంటే బీఆర్ఎస్ గొప్పతనం కాదా, కేసీఆర్ గారు గొప్పతనం కాదా నేను అడుగుతున్నా. ఇవాళ పాలేరు బిడ్డలు వాళ్ళ పొలాలకు నీళ్లు వస్తున్నాయన్నా, వాళ్ళ గ్రామాలకు మంచినీళ్ళు వస్తున్నాయన్నా కేసీఆర్ గారి యొక్క చేసిన గొప్ప ఆలోచన వల్ల వస్తుంది. దీన్ని కూడా ఆనాటి మంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా కేబినెట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఒప్పుకోవాలి బహిరంగంగా. ఆ రాజకీయాలు ఉండొచ్చు పోవచ్చు. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు సీతారామ ప్రాజెక్టుకి. సీతారామ ప్రాజెక్టుకి రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆనాటి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి దాన్ని డిజైన్ చేసి, దానికి శంకుస్థాపన చేసి, దానికి 13,000 కోట్ల రూపాయలు కేటాయించి అప్పుగా తెచ్చి, దాని రికార్డ్ టైంలో అక్కడ
ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయించింది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు తన యొక్క పాత్ర లేదా ఆ ప్రాజెక్టు కట్టే దాంట్లో. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండొచ్చు, కానీ వాస్తవాన్ని ఒప్పుకోవాలి. రేపు మీటింగ్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ విషయం చెప్తేనే నిజంగా ఆ రోజు ఆయన శంకుస్థాపన చేసి ఆయన డిజైన్ చేసిన దానికి విలువ ఉంటుందని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి సీతారామ ప్రాజెక్టు అనేది కేసీఆర్ గారి మనసులో వచ్చినటువంటి ఆలోచన, కేసీఆర్ గారి మానసపుత్రిక. ఖమ్మం జిల్లా రైతాంగానికి, ఖమ్మం జిల్లా ప్రజలకు నీళ్లు అందించాలి, సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారి ఆలోచనలో నుంచి పుట్టిందే సీతారామ ప్రాజెక్టు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేసీఆర్ గారు ఏది దండుకోట అవినీతి కోసం డిజైన్లు మార్చారు, ప్లేస్ మార్చారు. మరి వాళ్ళకు ఉండాలిగా ఆలోచన. వారు కూడా రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి కూడా, ఆయన మంత్రిగా ఉన్నాడు, కేంద్రంలో కూడా పనిచేసి వచ్చాడు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు చేసిన రాజీవ్ సాగరు ఎక్కడ మీరు డిజైన్ చేసింది? వేలేరుపాడులో. వేలేరుపాడు ఇప్పుడు తెలంగాణలో ఉందా? ఆంధ్రాకి వెళ్ళిపోయింది అది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వెళ్ళి పాత డిజైన్ ప్రకారం వేలేరుపాడులో ప్రాజెక్టు కట్టలేవరకు ఆ విషయం తెలుసు కదా. మీరిచ్చేదేమో వాళ్ళు 3 లక్షల ఎకరాలకు డిజైన్ చేశారు, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ గారు 6,74,000 ఎకరాలకు డిజైన్ చేయడం. ప్రాజెక్టు కాస్ట్ పెంచారు, కాంట్రాక్టర్తో కమ్మక్కు కట్టడానికి అంటారు. మీ ప్రాజెక్టు మీరు డిజైన్ చేసినప్పుడు అక్కడున్న భూమి విలువ ఎంత? కాలువలు తవ్వడానికి ఆ భూమి మీరు మొబిలైజేషన్కి కావలసిన డబ్బు ఎంత? స్టీల్ రేట్ ఎంత పెరిగింది? సిమెంట్ రేట్ ఎంత పెరిగింది? ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి ఎంత రేటు పెరిగింది? ఇవాళ పాలేరు భక్త రామదాస్ కట్టకముందు 50,000, 60,000, ₹1,00,000 భూమి ఉండేది. ఇవాళ ఎవరైనా ఇస్తారండి? ఇవాళ 25 లక్షల రూపాయలు తక్కువ ఎక్కడ పాలేరులో లేదు. నేను చెప్పడం కాదు, స్వయంగా ఆనాడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన విషయం ఇది. నేను గుర్తు చేస్తా ఉన్నా మీడియా ద్వారా. ఆ రోజు 50,000 ఉన్న భూమిని 10,000, 20,000 గవర్నమెంట్ రేటుకి మీరు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ప్రభుత్వ అవసరాల కోసం. ఇవాళ 25 లక్షలు ఉన్న భూమిని ప్రభుత్వం ఎంత పే చేయాల్సి వస్తుంది రైతులకు మీ అందరికీ తెలుసు. ఖమ్మం కలెక్టరేట్ పక్క నుంచి నేషనల్ హైవే పోతుంటే ఇప్పటికీ గొడవ పెడుతున్నారు రైతులు. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు ఇప్పుడు మీకు తెలియదా? కావాలని బురద చేయడం కోసం, బురద జల్లడం కోసం. మోటార్లు సీతారామ ప్రాజెక్టు మీరు కాదు మేము వచ్చాక చేశాము, అసలు పర్మిషన్లే రాలేదని చెప్తున్నారు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి సోయుండు మాట్లాడుతుండో సోయి లేక మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. నేను బాగా చదువుకున్నాడు అనుకున్నా, కానీ ఇంత కుసంస్కారంతో మాట్లాడుతాను నేను ఒక మంత్రి రాష్ట్ర క్యాబినెట్లో ఉంటా సిగ్గుచేటు. మేమేమి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు కదా. ఒక ప్రాజెక్ట్ కట్టాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావాలి, పర్యావరణ పర్మిషన్స్ రావాలి, రకరకాల పర్మిషన్స్ మీ దగ్గర ఉన్నాయి. మీ డిపార్ట్మెంట్ మీ చేతిలోనే ఉంది. 2023 నవంబర్ కల్లా ఎన్ని పర్మిషన్స్ వచ్చాయని మీ దగ్గర ఉన్నాయి. వద్దు మీ దగ్గర లేవంటే మేము పంపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మంత్రి గారికి కావాలని ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం మేము వచ్చాక 6 నెలల పర్మిషన్, నువ్వు తెచ్చే ఆ పర్మిషన్ లేని 6 నెలల్లో నువ్వు ఎన్నిసార్లు వచ్చావు సీతారామ ప్రాజెక్ట్ దగ్గరికి? నిన్న ముఖ్యమంత్రి రేపు ప్రారంభోత్సవం చేస్తాను కాబట్టి మొన్న వచ్చి పూలు చల్లిపోయావు. ఖమ్మం జిల్లా మంత్రులు 3 పోటీ పడతారు, ఆయనతో పాటు నేను కూడా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నా కాబట్టి నేను కూడా 4 పూలు చల్లిపోవాలని చెప్పి ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన రావాలి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి గారు. మరి వారు ఏడుండ్రో ఇంకా తెలియదు. వారొక్కరిదే ఇప్పుడు కొంచెం ఆగిపోయింది, మిగతా వాళ్ళందరూ చల్లారు. ముఖ్యమంత్రి గారితో పాటు రేపు చల్లుతారు. మాకేం అభ్యంతరం లేదు. ఎందుకు అంటే మాకు ఎండ్ ఆఫ్ ద డే
ఈ జిల్లా ప్రజలకు నీళ్లు రావాలి. సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి సంపూర్ణంగా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇంకా అది పూర్తి కావడానికి నిధులు ఇవ్వాలి. మేం ప్రాజెక్టు కాదు, ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క కృషి వల్ల ఈ యొక్క కళ సాకారం అవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా చాలామంది ఇప్పుడు దశాబ్దాలుగా వెనుకబడ్డ ప్రాంతాలు పినపాక్ కానివ్వండి, కొత్తగూడెం, ఇల్లందు, వైరా, పాలేరు ఈ మండలాలు, ఈ నియోజకవర్గాల మండలాల్లో అన్నీ కూడా ఇప్పటికీ కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు? ఏదైతే కాలువ పూర్తయిందో, సీతారామ కాలువ ఎక్కడి వరకు అయితే ఏనుకూరు వరకు వచ్చిందో, కొంత పాలేరు వరకు కూడా వర్క్ నడిచింది. కానీ అక్కడి నుంచి లింక్ కెనాల్ కోసం 100 కోట్లు కేటాయించి ఆ లింక్ కెనాల్ని పూర్తి చేసి దాన్ని తీసుకొచ్చి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో గెలపడం జరిగింది. సరే, దేవుడు కరుణించాడు, ఇవాళ నాగార్జున సాగర్ నిండిపోయింది. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కూడా ఇలా వదిలటం జరిగింది. నేనేమంటున్నానంటే, దశాబ్దాలుగా కరువు పీడిత ప్రాంతాలుగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద లేని ప్రాంతాలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్తున్నాను. రఘునాథపాలెం మండలం కావచ్చు, కామేపల్లి, కారేపల్లి, ఏనుకూరు, జూలూరుపాడు, గార్ల, బయ్యారం, ఈ మొత్తం మండలాలు అటు వెళ్తే మీకు అశ్వాపురం కానివ్వండి, ఇతర బూర్గంపాడు మండలాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలి. నిన్న హరీష్ రావు గారు మాట్లాడితే మంత్రులు అఫెండ్ అయిపోతున్నారు. హరీష్ రావు గారు ఏం తప్పు మాట్లాడారు? ఉన్న వాస్తవం చెప్పాడు. ఆయన కూడా ఆ రోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మినిస్టర్గా ఆ రోజు ఉన్నారు. ఆయన పాత్ర కూడా సీతారామ యొక్క డిజైనింగ్లో కానీ వర్క్ విషయంలో కానీ ఆయన పాత్ర ఉంది. ఆ రోజు మంత్రిగా ఉన్న తుమ్మల గారు హరీష్ రావు గారితో కలిసి పనిచేసిన వ్యక్తే కదా. వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి కదా. వాస్తవాలు ఏమి ఎక్కడికి కూడా కనుమరుగు కావు కదా. వాస్తవాలను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ సామెత కాంగ్రెస్ జట్టుందంటే, జీవితకాలం జాది బిడ్డకి పెళ్లి అంతా కుదిరి అంతా అయిపోయినాక వచ్చి లాస్ట్ కాచి కాళ్ళు కడిగి మేమే బిడ్డను పెంచాం, మేమే పెళ్లి చేస్తామని చెప్పుకున్నట్టుంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర మంత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే సీతారామ ప్రాజెక్టు రేపు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభోత్సవానికి వస్తున్నారు. సంతోషం, ఏం కాదంటలేదు. మీరు పూర్తి చేయకపోయినా మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా పూర్తి చేసిన ప్రాజెక్టును మీరు ఇనాగరేషన్కి వస్తున్నారు, సంతోషం. కానీ బహిరంగంగా మీరు చెప్పండి, ఈ ప్రాజెక్టులో మీ పాత్ర ఎంత? ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత? మీరు కేటాయించే నిధులెన్ని? బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించే నిధులెన్ని? బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహాయంలో పూర్తయినటువంటి కాలువలెన్ని? ఇప్పుడు మీరు స్విచ్ ఆన్ చేసే మోటార్లు 3, అక్కడ ఎత్తిపోతల 3 మోటార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయినవే. అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, కాలువలు, కల్వర్టర్లు అన్నీ మొత్తము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మీరు చేసింది ఒక్కటే ఒక పని, సత్తుపల్లి ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్లు వెళ్ళటం కోసం ఒక లింక్ కెనాల్ 100 కోట్లకు మీరు కేటాయించి ఆ యొక్క కెనాల్ని మీరు తవ్వగలిగారు. ఆ వాస్తవాన్ని ఒప్పుకోండి, ప్రజలకు చెప్పండి. మీరు బిల్డప్ ఇయ్యమాకండి, మేమే సీతారామ ప్రాజెక్టు ఫినిష్ చేశాము అని చెప్పేసి. కేసీఆర్ గారు ముందు చూపుతో చాలా గొప్ప పని చేశారు. దీనికి సీతారామ ప్రాజెక్టు, ఆ బ్యారాజ్కి సీతమ్మ సాగర్ అని పేరు పెట్టాడు. ఆ పేరు లేకపోతే వీళ్ళు ఎప్పుడో మార్చేసేవాళ్ళు. ఇందిరా సాగరో, రాజీవ్ సాగరో, సోనియా సాగరో, రాహుల్ సాగర్ అని పెట్టేవాళ్ళు. పేర్లు మారవడానికి లేదా బీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలని మా పథకాలని చెప్పుకునే దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి గతంలో మళ్ళా హరీష్ రావు గారు చెప్పిన విషయాలు అన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. హరీష్ రావు గారు చాలా క్లియర్గా సీతారామ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రతి విషయం మీద పూసగుచ్చిన పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సీతారామ ప్రాజెక్టు ఈరోజు పూర్తి అయింది అంటే, సీతారామ ప్రాజెక్టు ఉనికిలోకి వచ్చిందనంటే కేవలం ఇది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందు చూపు వల్లనే ఖమ్మం జిల్లా బిడ్డలు, ఖమ్మం జిల్లా రైతాంగం ప్రతి ఒక్కరు కూడా సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ గారి యొక్క కలల మానస పుత్రికగా ఈరోజు ఈ జిల్లా ప్రజల యొక్కనే అభివృద్ధి కోసం ఆ రోజు కేసీఆర్ గారు చేసిన కృషి వల్లనే సీతారామ ప్రాజెక్టు అనేది ఈరోజు పూర్తి అయింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెనింగ్కి వస్తున్నారు. మేము ఒకటే, సీతారామ ప్రాజెక్టు మిగతా యొక్క ఏదైతే మిగులు పనులు ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, వాటిని చేసి పాలేరుకి ఈ జలాలని ఇవ్వాలని. ఎందుకంటే కేవలం ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా కొంత సత్తుపల్లిలో కొంత ప్రాంతం, అట్లాగే మధురలో కొంత ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది. అది కాదు, దీర్ఘకాలికంగా ఎక్కడైతే మిగతా మెట్ట ప్రాంతాలు ఉన్నాయో అటు బయ్యారం నుంచి పినపాక వరకు, కొత్తగూడెం నుంచి పాలేరు వరకు ఈ ఏరియా మొత్తానికి కూడా కవర్ అయ్యే విధంగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి పాలేరు జలాశయాల్లో ఈ నీళ్లు కలపాలని. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్లాన్ చేయడం జరిగింది. కేవలం పాలేరు వరకే కాదు, ఈ నీళ్ళని రివర్స్ పంపింగ్ ద్వారా నల్లగొండ జిల్లాకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచన అనేది ఈరోజు దీని యొక్క ప్లాన్లో భాగంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఏదో ఆడంబరంగా వచ్చేసి మేమేదో చేశామనేది కాకుండా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీతారామ ప్రాజెక్టుని మీరు త్వరితగతిన పూర్తి చేసి పాలేరులో మీరు జలాలేసి ఈ ప్రాంతం మొత్తం బిడ్డలకు కూడా కరువు అనేది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆనాడు మంత్రివర్గంలో ఉండి సీతారామ కోసం ప్రాజెక్టు డిజైన్లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు కూడా మంత్రిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. మీరు నిజాయితీగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు గురించి రేపు ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మీరు ఖచ్చితంగా జరిగిన వాస్తవ విషయాలు ఈ జిల్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జిల్లా అభివృద్ధిలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు వాస్తవాన్ని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ నాయకులు ఎట్లాగూ వివరించలేరు. మీకు 100 గొడవలు ఉండొచ్చు, మీకు పోటీ పడండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎవరు దాని క్రెడిట్ దక్కించుకుంటారా, మాకేం అభ్యంతరం లేదు. కానీ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలి అనేది నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. కమల్ రాజు వింటూ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఎమ్మెల్సీ గారు చాలా విషయాలు మీ ముందుంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసమానతలకు గురైనటువంటి తెలంగాణలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సీతారామ ప్రాజెక్టు ఏ డిజైన్ అయితే చేశారో ఆ డిజైన్ని సంపూర్ణంగా అమలు చేసి పాలేరు రిజర్వాయర్లోకి కలపాలి. అప్పుడు మాత్రమే ఖమ్మం జిల్లా సమగ్రంగా నీటిపారుదల అభివృద్ధి జరిగిద్ది అని చెప్పి నేను ఈ సందర్భంగా మరి పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ వెంటనే దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో మరి నిజంగా గోబెల్స్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి నేర్చుకునేవాడు. ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే మొత్తం సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇప్పుడు ప్రారంభం చేసేటువంటిది పాలేరు చెరువుకు కూడా పోతాయని చెప్తున్నారు. అసలు వైరా చెరువుకు కూడా రావు, ఆచరణలో అది ఇంజనీర్లు అడిగితే చెప్తున్నారు. కానీ లకారం చెరువుకు కూడా వస్తాయని చెప్తున్నారు. అంటే నమ్మించడంలో కాంగ్రెస్ మరి గోబెల్స్ని మించిపోయింది. అందుకనే వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఈ ప్రాజెక్టు ఎలా వచ్చింది, ఎవరు డిజైన్ చేశారు, దీని యొక్క రూపకల్పన ఏంటి అనేది. ఇక రెండవది, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 నెలలు పూర్తయినటువంటి ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం తప్ప చేసింది శూన్యమైనటువంటిది
ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు చూస్తున్నారు ఇవాళ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ మరి బెడ్లు దొరకనటువంటి పరిస్థితి కనపడుతుంది. జ్వరాలు ఏ మంత్రి అయినా ఏ ఊర్లోనైనా ఒక శిబిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్క ఊళ్ళో పారిశుద్ధ్యం గురించి ప్రయత్నం చేశారా మీరు ఆలోచించండి. 8 నెలలుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు మొత్తం కూడా కదలకుండా తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి డీజిల్ పోసే నాదుడు కూడా లేడు. 8 నెలలుగా పల్లెల్లో బ్లీచింగ్ చల్లేనటువంటి పాపాను పోలేదు. పారిశుద్ధ్యం పక్కకు పోయింది, ఆరోగ్యాన్ని అటుకెక్కిచ్చారు. కానీ మరి కార్లు మాత్రం 3 మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కుయ్యమని మరి తిరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. అందుకనే బకాయిలు పడినటువంటి పంచాయతీ కార్యదర్శులు ఇక మేము ఈ పంచాయతీలు నడపలేమని చెప్పేసి వదిలేశారు. మరి పాత సర్పంచులు పెట్టినటువంటి డబ్బులు వాటి సంగతి సరే. అందుకనే ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది మీడియా మిత్రులు కూడా మరి మీరు అనేక సందర్భాలలో పారిశుద్ధ్యం మీద ప్రశ్నించారు, మరి ఆరోగ్యం మీద ప్రశ్నించారు. అందుకనే మీరు మరి జరుగుతున్నటువంటి ఈ విషయాల్ని మీరు కూడా ఒక ఫోర్త్ ఎస్టేట్గా సమాజంలో ఉన్నటువంటి మీ పాత్ర కూడా మరి ప్రజల కోసం మరింత చురుగ్గా ఉండాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకనే రేపు జరిగేటువంటి సభలో కూడా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు వల్లించడం తప్ప వాస్తవాలు చెప్పేటువంటిది లేదు. మేము రైతు బంధు రేపు అయిపోయిన తర్వాత రుణమాఫీ మీద కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా రుణమాఫీ కూడా అది ఒక అభూత కల్పన. ఏ ఊళ్ళో చూసినా కానీ 30% మించి రుణమాఫీ అనేది జరగలేదు. రేపు ఆగస్టు 15 తర్వాత మేము ఎక్కడికైనా లిస్టులు తీసుకొని రావడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అందుకనే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి గత ప్రభుత్వాన్ని తిట్టడానికో గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికో కాదు, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు మరి ప్రజల కోసం వినియోగించి వాస్తవాలు చెప్పండి, మంచి పరిపాలన ఇవ్వండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ప్రజారోగ్యం మీద పారిశుద్ధ్యం మీద వీటన్నిటి మీద దృష్టి సారించాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.